హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో ఏంటి తెలుసా, వరలక్ష్మి ఫెస్టివల్కి సిల్వర్ అయితే పర్చేస్ చేస్తామన్నమాట దిస్ ఇయర్. సో అదైతే మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో చేస్తున్నాను. అలాగే ఇంట్లో ఉన్న సిల్వర్ ఐటమ్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చూసారుగా గజరాజులు ఏనుగులు అనమాట. సో ఇవి రెండు సిల్వరే. ఇదైతే ఒక్కొక్క కేజీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. బొట్టు అంతా అలానే ఉంది. పెండకి ఎంత అయితే వాష్ చేసి ఇలా పెట్టున్నాను అనమాట. ఇవి రెండు ఒక్కొక్క కేజీ అంటే రెండు కేజీలు అనమాట. ఫస్ట్ అయితే గజరాజులతో స్టార్ట్ చేస్తున్న వీడియో. సో ఇలా లాస్ట్ ఇయర్ కొన్నవి ఇవైతే లాస్ట్ ఇయర్ కొన్నవి ఇవి రెండు. నెక్స్ట్ అయితే ఈ చిన్న ఏకార్తులు అనమాట. ఇవైతే గృహ ప్రవేశానికి గిఫ్ట్గా వచ్చిన్నాయి. అమ్మవారికి లాస్ట్లో హారతి తీస్తాం కదా, మంగళహారతి, అప్పుడైతే ఇవైతే వాడుకుంటాను అనమాట. ఇక్కడ నెయ్యి వేసేసి ఒత్తులు వేసేసి అయితే దృష్టి తీసినప్పుడు ఏ కట్టలు అయితే వాడుకుంటాను. ఇవి చిన్నవి, ఒక్కొక్కటి 30 గ్రామ్స్ ఎంతో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి గిఫ్ట్గా వచ్చినవి ఇవి అయితే. నెక్స్ట్ ఈ చిన్ని ప్లేట్, ఇదైతే ఫస్ట్ నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్లో అయితే కొన్నాను అనమాట. వరలక్ష్మి పండుగ చేసుకోవాలనేసి అప్పుడైతే ఈ చిన్న ప్లేట్ కొనుక్కున్నాను. అదే టైంలోనే కలశం చెంబు కూడా కొనుక్కున్నాను. ఇలా లక్ష్మీదేవులు అయితే వచ్చి ఉంటాయి అనమాట, అష్టలక్ష్ములు. ఈ కలశం, ఈ ప్లేట్ అప్పుడు కొన్నవే. అండ్ అలాగే చిన్న కుంకుమ భరణలు, ఇవన్నీ నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్లోనే అమ్మవారికి అయితే ఇలా కొనుక్కున్నాను అనమాట. సెట్ లాగా ప్లేటు, కలశం చెంబు, పసుపు కుంకుమ గిన్నెలు అయితే కొనుక్కున్నా. అండ్ అమ్మవారి ఫేస్ కూడా కొనుక్కున్నా. సో అదైతే చేంజ్ చేసి ఇప్పుడు కొత్తది కొన్నా, అది చూపిస్తాను. ఇదైతే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ కొనుక్కున్న సెట్ అనమాట. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి కొనుక్కుంటూ వచ్చామన్నమాట. సో ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇయర్ అయితే ఇలా ఈ దీపపు కుందులను అయితే కొనుక్కున్నాను. చిన్న సైజు ఫస్ట్ కదా, ఒక్కొక్క స్టెప్ ఎక్కడం అంటే ఏంటంటే ఇదే చూడండి. ఫస్ట్ సింపుల్గా అలా తీసుకున్నానా, తర్వాత ఈ చిన్న దీపపు కుందులు అయితే తీసుకున్నాము. సో ఇవి ఎంత ఉన్నాయి గుర్తు అయితే లేదు. సో దీని మీద వెయిట్ కూడా లేదనమాట, వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇవి కొన్నాం. అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి, సిల్వర్ లేకపోతే గోల్డ్ ఏదో ఒకటి, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి అయితే కొనుక్కుంటూ వచ్చాము. సో ఆ సిల్వర్స్ అవన్నీ అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ పెద్ద దీపపు కుందులు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా వస్తుంది పీసెస్, ఇది అండ్ ఇది సపరేట్ వస్తుంది. మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు ఫిట్ చేసి కూడా ఎలా ఉంటుందని. ఇది జోడీ కూడా 1 కేజీ ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ మీకు చూపించడానికి ఇవన్నీ ఎత్తి పెట్టాలి. ఇప్పుడు అన్నీ వాష్ చేస్తున్నా, ఫెస్టివల్కి వాడేసి వాష్ చేస్తున్నాను అనమాట. సో ఇలా వస్తుంది చూసారా, ఇలా ఉంటుంది హైట్ అనమాట. ఇది జోడీ ఉంది, ఇంకొకటి ఉంది, చూపిస్తాను అది కూడా. సో ఇలా ఫిట్ చేసుకోవడం ఈజీగా. ఇలా ఉంటే వాష్ చేసుకోవడానికి బాగుంటుంది, వాషబుల్కి. అండ్ ఎత్తి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట, ఇంకంత లెంత్ పట్టదు కదా. సో ఇలా ఇవైతే రెండు కూడా 1 కేజీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి హాఫ్ కేజీ లాగా. చాలా బాగుంది డిజైన్ అయితే, చూడండి దగ్గర ఇంకా చూపిస్తాను. ఇదైతే బేస్ ఇలా వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నెమలి అనమాట, పికాక్. చూసారా పికాక్ ఇలా వచ్చి ఇలా ఉంటుంది డిజైన్. ఇదైతే నూనె వేసుకోవడం చాలా బాగున్నాయి ఇవి రెండు ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే ఇవి రెండు కొనుక్కున్నాను పెద్ద సైజులో. సో నెక్స్ట్ ఇప్పేస్తాను, ఎందుకంటే ఇవి ఆరాలనేసి నేను వాష్ చేసి ఇక్కడ పెట్టున్నా. ఇంకా లోపల పెట్టేస్తే మీకు చూపించడానికి అవ్వదు కదా. సో చూపిద్దామనేసి అలానే వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే లోపల పెట్టేస్తాం కాబట్టి బూజు వస్తుంది. సో మంచిగా ఆరబెట్టిన తర్వాత మనం లోపల పెట్టేసుకోవాలి, లేకుంటే తడి ఉంటుంది కదా లోపల, ఓల్స్లోకి అంతా వెళ్ళి మంచిగా ఆరాలి. సో ఇలా రిమూవ్ చేసేసి పెట్టుకునేచ్చు. అమ్మవారి ఫేస్ అయితే చూపిస్తాను. ఇవన్నీ స్టెప్ బై స్టెప్పే చూపిస్తున్నాను నేను మీకు. ఫస్ట్ అయితే అమ్మవారి ఫేస్ అయితే కొంచెం చిన్నగా ఉన్నది కొన్నాము. ఆ నెక్స్ట్ తర్వాత ఇది కొన్నాం ఫ్రెండ్స్. 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది కొన్నాను. అమ్మవారి ఫేస్ ఎలా ఉంది, మంచిగా ఉంది కదా. ఇవంతా మనమే పెట్టుకోవాలి, కాజల్, లిప్స్టిక్, అమ్మవారికి బొట్టు అంతా. ఇక్కడైతే ఏమీ డిజైన్ చెప్పించలేదు, చాలా బాగోదనేసి. సో ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అమ్మవారిది.
చూసారు ఎంత మంచి క్లారిటీ ఉన్నదో, కళ్ళు కానీ చాలా బాగుంది ఈ ఫేస్ అయితే. ఇది 2 years బ్యాక్ అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్ అమ్మవారి ఫేస్. ఈ ఇయర్ ఏం కొన్నామో తెలుసా, కుంకుమ భరణులు. అవి చిన్నగా ఉన్నాయి కదా కంపేర్ చేసుకుంటే, చూసారా ఇవి చాలా చిన్నవి. సో అందుకే ఇది కొంచెం ఈ ఇయర్ అయితే ఇంకొంచెం పెద్దగా ఉండనివ్వండి అనేసి లైట్ ఆఫ్ అయింది చూస్తున్నా. కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇవైతే కొనుక్కున్నాం. చూడండి ఇలా ఉంది. కింద చూసారా పికాక్స్ వచ్చి స్టాండ్ లాగా చాలా బాగున్నాయి. ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇవి 2. లైట్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ప్లేట్ కూడా పెద్దది కొనుక్కున్నాం అనమాట. పసుపు కుంకుమ ఇవ్వడానికి ఆడవాళ్ళు వస్తారు కదా మన ఇంటికి ముత్తైదువులు. సో వాళ్ళకి ఇవ్వడానికి అనేసి అయితే ఈ ప్లేట్ కూడా ఈ సంవత్సరమే కొనుక్కున్నాం అనమాట ఈ పండగకి. ఈ ప్లేట్లో నాకు నచ్చింది ఏంటి తెలుసా, ఇక్కడ చూసారా ఏనుగుల బొమ్మ వచ్చింది చూసారా. ఇలా కింద స్టాండ్కి అయితే ఎలిఫెంట్స్ వచ్చినాయి అన్నమాట, 3 ఎలిఫెంట్స్. ఇలా డిజైన్ అయితే ఇలా ఉంది ప్లేట్. ఇదైతే 600 గ్రాములు ఉంది ఫ్రెండ్స్. దీని మీద అలానే ఉంది, ఇంకా ప్రింట్ కొత్తది కదా అందుకు వెళ్ళలేదు. సో ఇది 612 గ్రాములు ఎంత ఉంది, ఈ సంవత్సరం కొన్నవే. అండ్ నెక్స్ట్ అయితే వినాయకుడిని అయితే విగ్రహాలు అయితే కొనుక్కున్నాం అనమాట ఈ ఇయర్. ఎప్పటి నుంచో కొనాలని ఆశ ఉంది. సో ఈ ఇయర్ అయితే కొనేసాం అనమాట. అండ్ లక్ష్మీదేవి అమ్మవారు గణేశప్పని కూడా ఈ సంవత్సరమే కొనుక్కున్నాం అనమాట. చూసారా ఇలా చాలా మంచిగా ఉన్నది ఫినిషింగ్ కూడా. సో ఇదైతే అమ్మవారిది ఇలా. అంతే ఫ్రెండ్స్, ఇదైతే సిల్వర్ ఐటమ్ అనమాట. ఇంకా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి, అవైతే ఎక్కువ వాడాం కాబట్టి లోపల ఉన్నాయి. ఇవైతే ఫెస్టివల్కి కంపల్సరీగా వాడేటివి. అలాగే మీతో చూపించినట్టు ఉంటుంది, షేర్ చేసుకునేట్టు ఉంటుంది అనేసి అయితే వీడియో చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.